ఓం శ్రీ గురుభ్యో నమ. మార్చి నెల రాశి ఫలితాల్లో భాగంగా 6వది కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ నెల ఈ రాశి వాళ్ళకి యోగదాయకంగానే ఉందని చెప్పుకోవచ్చండి. కన్యారాశి అసలు ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి గత సంవత్సరంతోనే చాలా వరకు మీకు ఇబ్బందులు పోయినాయండి. అందువల్ల కన్యారాశి వాళ్ళకి ఇక తర్వాత నెలలన్నీ ఇప్పుడు వచ్చేవన్నీ అభివృద్ధిగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. సంవత్సర ఫలితాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంది, మాస ఫలితాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉందండి. మీరు ముఖ్యంగా మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో మీరు రాణిస్తారు, మీకు మనశ్శాంతి లభిస్తుంది. అదేంటి కావాలి. ఇప్పుడు మనం ఎంత సంపాదించాం, ఎంత దాచిపెట్టాం అని ఇవి కాదండి. ఏంటంటే మనకు తగాదాలు లేకుండా ఆ తిన్నది వంట పట్టాలంటే మన మనసు హాయిగా ప్రశాంతంగా ఉండాలండి. అప్పుడు ఏమవుతుందంటే అన్నీ సాఫీగా సాగిపోతాయి. మనశ్శాంతి లేనప్పుడు ఏమవుతుంది, ముందు బయలుదేరేది కోపం బయలుదేరుతుంది. దానివల్ల కొత్త తగాదాలు వస్తాయి. అందువల్ల ఆ మనశ్శాంతి అనేది చాలా ముఖ్యము. అయితే మీరు కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ఉద్యోగరీత్యా కానివ్వండి, ఇతర వ్యాపార రీత్యా కానివ్వండి, మీకు అకాల భోజనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి భోజన విషయంలో వేళకు తినటానికి మీరు ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు బదిలీలు ట్రాన్స్ఫర్స్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నది. మీకు ఈ నెలలో భూ సంబంధమైన వ్యవహారాలు లాభిస్తాయి. ఆస్తులు కొనుగోళ్ళు కానివ్వండి, దానికి ఏదైనా కౌలుకి ఇవ్వటం, ఇటువంటివన్నీ కూడా మీకు ఈ నెలలో మంచి జరుగుతుంది. సోదర వర్గంతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇది చాలా మంచిదండి. తగాదాలు లేకుండా ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల చదువులు బాగా సాగుతాయి. వాళ్ళు పోటీ పరీక్షలు బాగా రాస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం కూడా మీ పిల్లలకి కనిపిస్తున్నదండి. అంతేకాదు, మీ ఇంట్లో కొంచెం మీరు ప్రయత్నం చేస్తే శుభకార్య ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఈ నెలలో మీకు కనిపిస్తున్నదండి. మీరు ముఖ్యంగా మీ స్నేహితులతో, మీ గురువులతో, మీ శ్రేయోభిలాషులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అందరినీ కలుపుకొని వెడతారు మీరు. అది చాలా మంచి లక్షణం. తర్వాత మీకు బంధువుల యొక్క పరిచయాలు కూడా, కొత్త వాళ్ళతో కూడా మీరు పరిచయం చేసుకుంటే అది కూడా మీకు లాభిస్తుంది. అంతేకాదు, కొత్త కార్యక్రమాల పట్ల మీరు ఆసక్తి చూపుతారు. మీరేంటంటే ఏమన్నా కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చినా వాటిల్లో కూడా వెళ్ళి మీరు పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారండి. అయితే ఇంట్లో మాత్రం మీ జీవిత భాగస్వామి కొన్ని విషయాల అభిప్రాయ భేదం మీకు కలిగి చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు సర్దుబాటు ధోరణిలో మీ భార్యతో, లేకపోతే భార్య ఉన్న స్త్రీలైతే భర్తతో వ్యవహరించడం మంచిది. మానసిక స్థైర్యంతో ఉద్యోగంలో ఉన్నత స్థాయి మీరు సాధిస్తారు. ప్రమోషన్లు అవి కూడా ధైర్యంగా మీరు సమస్యలు సాధించి మరి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉందండి. గతంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం కూడా ఈ నెలలో మీకు కనిపిస్తున్నది. ఆస్తి విషయంలో ఏదైనా దాయాదులతో సమస్యలు వచ్చినప్పటికి కూడా మీరు వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అయితే స్నేహితులతో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవాళ్ళో మీరు గుర్తించకపోతే, అందరూ నా వాళ్ళే అనుకున్నట్లయితే మీరు కొంత నష్టపోయే అవకాశం ఉంది. కావాలండి, ఇది కాకెవరు కోయిలెవరు అని ఇది మన జీవితంలో అసలు ఏ రాశి కాదు, ఏ రాశి వాళ్ళైనా ఇది గుర్తించకపోతే మనం నష్టపోతాం. అందువలన మనతో స్నేహంగా ఉంటూనే మనకు అపకారం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. పైకి బాగానే మాట్లాడుతుంటారు. అటువంటి వాళ్ళ విషయంలో మీరు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు జాగ్రత్త వహించాలండి. ఇక తర్వాత ఇష్టదేవతారాధన మానవద్దు. ఈ నెల ఈ రాశి వాళ్ళకి వెంకటేశ్వర ఆరాధన శ్రేయస్కరము. ప్రతి శనివారం కూడా లేదా దగ్గరలో ఏదైనా ఉంటే ఓ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోండి.
అది మీకు అన్ని సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేసి మీకు ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తుంది. స్వస్తి.